గైస్ వెల్కమ్ బ్యాక్ టు ముఖ్య ఛానల్. రిషి వసుల లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా లావణ్యకి సౌరవ్ కాల్ చేస్తాడు. సౌరవ్ చెప్పు. హలో ఆంటీ, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. నెక్స్ట్ మంత్ ఇండియాకి వస్తున్నాను కదా, బెంగళూరులో మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. వసుని కూడా వాళ్ళు ఇన్వైట్ చేశారు. విత్ యువర్ పర్మిషన్. ఓ కమాన్ సౌరవ్, తను నీకు కాబోయే ఫియాన్సే కదా, నేను పంపిస్తాను. ఓకే ఓకే, థ్యాంక్స్ ఆంటీ, బాయ్ బాయ్. వసు నువ్వు వెళ్ళు. వసు థ్యాంక్స్ మామ్ అని హ్యాపీగా పైకి వెళ్ళి రిషి షర్ట్ని హక్ చేసుకొని ఐ మిస్ యూ సార్, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, ఐ లవ్ యూ సో మచ్ సార్ అని రిషి షర్ట్కి కిస్ చేస్తుంది. మార్నింగ్ వసు అలాగే శంకర్ అలాగే లావణ్య గౌతమ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్తారు. కన్స్ట్రక్షన్ మొత్తం పడగొట్టేస్తూ ఉంటే లావణ్య హార్ట్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అటు తిరిగి ఆఫీస్కి వెళ్ళిన వసు మీటింగ్ అరేంజ్ చేస్తుంది. అందరు అటెండ్ అవుతారు. ఎందుకు మేడం ఈ మీటింగ్ అని అంటారు కొందరు. వసు ఇక మీదట ఏ ప్రాజెక్ట్ మన కంపెనీ చేయాలనుకున్నా దాని గురించి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్స్ నేను చూసి సైన్ చేసిన తర్వాతే ఆ ప్రాజెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఈ రూల్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, ఆఖరికి మా మామ్కైనా సరే అంటూ లావణ్యని చూస్తుంది. అందరూ ఓకే మేడం అని అంటారు. వసు థ్యాంక్ యూ మే లీవ్ అని అంటుంది. సారీ మామ్, నిన్ను అడగకుండానే డెసిషన్స్ తీసుకున్న, కోపం వచ్చిందా అని అంటుంది. కోపాన్ని అణుచుకుంటూ కాదులే వసు, నువ్వు నా కూతురి, అయినా నువ్వు చెప్పింది కూడా బాగుంది, థ్యాంక్ యూ మామ్ అని చెప్పేసి తన క్యాబిన్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా రిషి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చి చంద్రశేఖరం గారిని చూసి తలదించుకొని సారీ సార్, నైట్ కొంచెం ఎక్కువగా తాగాను మిమ్మల్ని అని అంటూ ఉంటే ఇలా కూర్చో, నువ్వు ఎందుకు తాగావో నేను రీజన్ అడగను, నీ మనసులో ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, లైఫ్ ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. నీకు తాగాలనిపిస్తే ఇంట్లోనే తాగు, బయటికి వెళ్ళి తాగకు. నా పరువు పోద్దని కాదు, నిన్ను నడి రోడ్లో అలా చూడలేక చెప్తున్నాను. దీన్ని నువ్వు రిక్వెస్ట్గా తీసుకుంటావో లేకపోతే ఆర్డర్గా తీసుకుంటావో నీ ఇష్టం. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, బాయ్ అని అంటారు. రిషి ఒక్క నిమిషం సార్, నేను ఇంకా తాగను. ఓకే, నేను అగ్రిమెంట్ మీద సైన్ చేయొచ్చా? తప్పకుండా. సరే టిఫిన్ చేసేసిరా, ఆఫీస్కి వెళ్ళి అగ్రిమెంట్ మీద సైన్ చేద్దువు అని చెప్పి ఇద్దరు కలిసి టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్తారు. చంద్రశేఖరం గారు రిషిని అందరికీ పరిచయం చేస్తారు. రమ్య రిషిని చూడగానే ఫ్లాట్ అయిపోతుంది. తన క్రష్ లిస్ట్లో ఇంకో పర్సన్ యాడ్ అయిపోతారనమాట. చంద్రశేఖరం గారు రిషి, రమ్య, తిను ఇక్కడ అసిస్టెంట్ జూనియర్ ఇంటీరియర్ డిజైనర్. అదేంటి జూనియర్ ఇంటీరియర్ డిజైనర్ లేరా సార్ ఇక్కడ అని అడుగుతాడు రిషి. ఏం వాయిస్, వావ్ అని అంటూ మురిసిపోతుంది రమ్య. తను వస్తుంది, అప్పటిదాకా నీకు అసిస్టెంట్గా రమ్య ఉంటుంది. నాకు ఓకే అని అంటుంది పైకి రమ్య. ఏంటి అని అంటారు చంద్రశేఖరం గారు. నోటి తుల, అదే నేను అసిస్టెంట్గా ఉంటాను అంటున్నాను సార్ అని అంటుంది రమ్య. ఓకే రిషి, ఇది నీ క్యాబిన్లోనే జూనియర్ డిజైనర్ కూడా ఉంటుంది. ఓకే సార్. సార్ ఒక్క నిమిషం, నేను బైక్ కొనాలి అనుకుంటున్నాను, డైలీ మిమ్మల్ని నేను కష్టపెట్టలేను, హాఫ్ అన్ అవర్ లీవ్ ఇస్తారా అని అడుగుతారు. చంద్రశేఖరం గారు నవ్వుతూ సరే అని అంటారు. రిషి ఓకే సార్ నేను వెళ్తాను అని అంటే నేను వస్తాను అని అంటారు. ఎక్కడికి సార్? బైక్ కొనాలన్నావు కదా. అయ్యో మీకు వర్క్ ఉంటుందేమో గురూజీ, నేను వెళ్తాను. పిఏ ఈరోజు నా మీటింగ్ అన్నీ క్యాన్సిల్ చేయి. పిఏ ఓకే సార్, ఇప్పుడు నేను ఫ్రీయే, వెళ్దామా? ఓకే గురూజీ పద అని చెప్పి ఇద్దరు బైక్ని కొనడానికి షోరూమ్కి అయితే వెళ్తారు. రిషి అలాగే చంద్రశేఖరం గారు లోపలికి వెళ్ళి అన్ని మోడల్స్ బైక్ని చూస్తూ ఉంటే రిషికి బ్లాక్ కలర్ బాగుంది కదా అని అనిపిస్తుంది మనసులో. మళ్ళీ బాగుంది కానీ ఇది నాకు నచ్చని వాళ్ళకి నచ్చే కలర్, నాకు ఇది వద్దు, బ్లూ తీసుకుందాం గురూజీ బాగుంటుంది, ఇది నా ఫేవరెట్ కలర్ కూడా అని అంటాడు. చంద్రశేఖరం గారు నాకు కూడా ఇది తీసుకుంటాం అని అంటారు బైక్ సెల్లర్తో. బైక్ సెల్లర్ ఓకే సార్. రిషి నేను మంత్లీ ఈఎంఐ కడతాను అని అంటాడు. బైక్ సెల్లర్ ఓకే సార్ అని అంటారు. ఎందుకు రిషి? ఏం అవసరం లేదు,
నీ మంత్లీ శాలరీలో నేను కావాలంటే కట్ చేసుకుంటాను, మొత్తం పేమెంట్ కట్టి బైక్ తీసుకొని వెళ్దాం అని అంటాడు. రిషి ఏం చెప్పలేక ఓకే సార్ అని అంటారు. బైక్ సేలర్ కీస్ తీసుకొని వచ్చి రిషికి ఇస్తాడు. ఇంకా రిషి బైక్ని స్టార్ట్ చేసి బయటికి తీసుకుని వస్తారు. చంద్రశేఖరం గారు మరి నాకు పార్టీ ఇవ్వవా అని అడుగుతారు. పద గురూజీ అని అంటారు రిషి. అలాగే ఒక లాంగ్ డ్రైవ్ కూడా అని అంటారు చంద్రశేఖరం గారు. వసు తను లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటాడు రిషి. చంద్రశేఖరం హలో రిషి ఎక్కడికి వెళ్ళావు, లాంగ్ డ్రైవ్ నీకు ఇష్టం లేకపోతే వద్దులే అని అంటారు. అలా ఏం లేదు గురూజీ పదండి అని ఇద్దరు బైక్ మీద వెళ్తూ నవ్వుకుంటూ సరదాగా బయటే అలాగే డిన్నర్ చేసేసి ఇంటికి వస్తూ ఉంటారు. ఒక చిన్న కుక్కపిల్ల అడ్డు రావడంతో రిషి సడన్గా బ్రేక్ వేస్తాడు. చంద్రశేఖరం గారు కిందకి దిగి భయంతో ముడుచుకొని కూర్చున్న ఆ బుజ్జి కుక్కపిల్లని ఎత్తుకొని ఓ భయపడ్డావా అంటూ గుండెలకి హత్తుకుంటారు. రిషికి వసు వెనకాల ఒక కుక్కపిల్ల పరిగెడుతూ ఉంటే తనని వెనక నుంచి గట్టిగా హత్తుకోవడమే గుర్తుకు వస్తూ ఉంటుంది. రిషి ఆ కుక్కను అలాగే చూస్తూ ఉంటే రిషి మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు, ఏం లేదు సార్ పద దీన్ని మనతో తీసుకొని వెళ్దాం అని అంటారు. రిషికి ఆ కుక్కను చూస్తూ ఉంటే వసుని గుర్తుకు రావడంతో నచ్చకపోయినా అని చెప్పి తల ఊపుతాడు. ఇంకా దారిలోనే డాగ్ ఫుడ్ తీసేసుకొని ఇంకా ఇంటికి చేరుకుంటారు. ఇంకా వాళ్ళు తీసుకున్న డాగ్ ఫుడ్ని ఆ కుక్కకు పెడుతూ చూడు ఎంత ముద్దుగా ఉందో, దీనికి ఒక మంచి పేరు ఆలోచించు రిషి అని అంటారు. రిషి మీరే చెప్పండి గురూజీ అని అంటాడు. రోజీ ఎలా ఉంది, బాగుంది కదా అని అడుగుతారు. రిషికి వసుని గులాబీ అని పిలవడమే గుర్తుకు వస్తూ ఉంటే కోపంగా వద్దు అని అంటాడు. ఏమైంది, అదంతగా బాగోలేదేమో గురూజీ అని అంటాడు. దీనికి రోజీ పేరు బాగా నచ్చినట్టుంది రిషి, దాని తోక చూడు భలే ఊపుతుంది అని అంటారు. ఓకే సార్ గుడ్ నైట్ అని వెళ్తూ ఉంటే రోజీ రిషి కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రిషి వెళ్ళు వెళ్ళు అని అంటూ ఉంటే దానికి నువ్వు బాగా నచ్చినట్టున్నావు రిషి అని అంటారు. రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటే డోర్ దగ్గర తిరుగుతూ అరుస్తూ ఉంటుంది పాపం రోజీ. నాకు నువ్వు ఎందుకు పదే పదే గుర్తుకొస్తున్నావు, నువ్వు నాకు అక్కర్లేదు, నీ జ్ఞాపకాలు అస్సలు అక్కర్లేదు. తన మీద కోపాన్ని పాపం ఆ బుజ్జి దాని మీద చూపించాను అని డోర్ తీసి రోజీని దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుంటాడు. చంద్రశేఖరం గారు సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ వాళ్ళిద్దరిని చూసి త్వరగానే ఫ్రెండ్స్ అయిపోయారే అని అంటారు. రిషి పద రోజీ అని చెప్పి చంద్రశేఖరం గారి పక్కనే కూర్చొని చంద్రశేఖరం గారిని చూస్తూ తనని కలిసిన ఫస్ట్ డే నుంచి మొత్తం గుర్తుకు తెచ్చుకొని కళ్ళల్లో నీళ్ళు తెచ్చేసుకుంటాడు. అలాగే మనసులో నాకు నాన్న ఉంటే మీలాగే చూసేవారేమో అని అనుకుంటూ నేను మీ వల్ల పడుకోవచ్చా అని అడుగుతాడు. చంద్రశేఖరం గారు నవ్వుతూ తప్పకుండా అని అంటారు. చంద్రశేఖరం గారి ఒళ్ళో పడుకోగానే కంట్లో నీళ్లు వచ్చేస్తాయి రిషికి. ఇంకా చంద్రశేఖరం గారు రిషి తల నిమురుతూ ఉంటే రిషికి నిద్ర పట్టేస్తుంది. ఇంకా రిషిని చూసిన చంద్రశేఖరం గారు నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా నేనుంటాను నీకు తోడుగా అని వర్క్ చేసుకుంటూ అలాగే వెనక్కి సోఫాకి జారిపడి పడుకుండిపోతారు. వసు అలాగే మ్యాగీ ఇద్దరు లగేజ్ సర్దుకుంటారు. ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి బెంగళూరు బస్ ఎక్కుతారు. మార్నింగే రిషి లెగిచి కిందకు వస్తాడు. ఇంకింతలో పేపర్ అతను సార్ పేపర్ అని పిలిస్తే బయటికి వెళ్ళి పేపర్ తీసుకుంటుంటే పేపర్ అతను ఏంటి సార్ గెడ్డం పెంచేశారు, లవ్ ఫెయిల్యూరా అని అడుగుతాడు. రిషి ఏం మాట్లాడకుండా లోపలికి వచ్చేస్తాడు. ఇంక కొంతసేపు పేపర్ చదువుతూ ఉంటే ఇంకెంతలో పాలతను సార్ పాలు అని అంటారు. రిషి వెళ్ళి పాలు పోపించుకుంటాడు. పాలతను హాయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఏంటి అలా చూస్తున్నావు, ఏం లేదు గెడ్డం మొక్క లేకపోతే లవ్ ఫెయిల్యూరా అని అడుగుతాడు. రిషి సీరియస్ ఫేస్ చూసి ఆయన నాకెందుకులే సార్ అని చంద్రశేఖరం గారిని చూసి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. చంద్రశేఖరం గారు నేను కాఫీ ప్రిపేర్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అంటారు. నేను కాఫీ తాగును సార్ అని అంటాడు రిషి. సరే టీ తాగుదాం. నేను టీ కూడా తాగను సార్, పాలు ఓకేనా, సరే అని చెప్పి కిచెన్లోకి వెళ్తారు. రిషి పైకి వెళ్ళి అద్దంలో తన ఫేస్ చూసుకుంటూ వాళ్ళు చెప్పిన మాటలు అంటే లవ్ ఫెయిల్యూర్ గెడ్డం పెంచేశారు అన్న మాటలే గుర్తుకు వచ్చి నేను ఎవరిని లవ్ చేయట్లేదు
గట్టిగా అరిచేసి ఫ్రెష్ అవుతూ ఉంటాడు. చంద్రశేఖరం గారు, రిషి నీకు పాలు వస్తున్నా గురూజీ అని కిందకు వస్తూ ఉంటే రిషిని చూస్తూ, ఏంటి రిషి గెడ్డం తీసేసావు, టక్ చేసావు, చాలా బాగున్నావు, ఇదిగో పాలు తీసుకో అని ఇద్దరు మాట్లాడుకుంటూ తాగుతారు. సరే గురూజీ, నేను గుడికి వెళ్ళి బైక్కి పూజ చేయించుకొని అటునుంచి అటు ఆఫీస్కి వస్తాను అని అంటాడు. ఓకే రిషి, బాయ్ బాయ్. రోజుకి కూడా బాయ్ చెప్పేసి గుడికి వెళ్తాడు. బైక్కి పూజ చేయించుకొని అక్కడే ప్రశాంతంగా ఉండడంతో అక్కడే కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తాడు. ఇంతలో ఒక పాప గంట కొట్టడానికి ఎగురుతూ ఉంటే రిషి ఆ పాపని ఎత్తుకొని గంట కొట్టిస్తాడు. ఆ పాప థ్యాంక్ యూ అంకుల్ అని అంటుంది. నీ పేరేం పేరు అని అంటాడు. బస్సు. ఇంతలో వసు వసు ఎక్కడున్నావు, ఇక్కడున్నావా, పద వెళ్దాం అని పాపని తీసుకొని వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ. పాప రిషిని చూసి బాయ్ చెప్తూ ఉంటే రిషి కళ్ళకి ఆ పాప బస్సులాగే కనిపిస్తుంది. రిషి కోపంగా బైక్ స్టార్ట్ చేసేసి ఆఫీస్కి వెళ్తాడు. ఇంకో బస్సు మ్యాగీ బెంగళూరుకి వస్తారు. ఇంకా బస్సు క్యాబ్ బుక్ చేసుకుంటే ఇంక ఇద్దరు చంద్రశేఖరం గారింటికి వస్తారు. రోజీ బస్సుని చూడగానే తను తోకను ఊపుతూ వెల్కమ్ చెప్పేస్తుంది. దాన్ని ఎత్తుకొని సో క్యూట్, బాగుంది కదా, పాపం డాడ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఫీల్ అయినట్టున్నారు, దీన్ని పెంచుకుంటున్నారు అని అనుకుంటుంది. మ్యాగీ సర్లే వసు ఫీల్ అవ్వకు, ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, సరే మీ డాడ్ ఆఫీస్కి వెళ్ళినట్టున్నారు, లాక్ వేసింది, ఇప్పుడు ఎలా, నా దగ్గర ఇంకో కీ ఉంది అని చెప్పి లాక్ తీసి ఇద్దరు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. వసు మ్యాగీ డాడీని మీట్ అయ్యి జరిగిందంతే చెప్పాలి, అలాగే రిషి సార్ని కూడా వెతకాలి అని ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు. వసు మ్యాగీ లోపలికి వచ్చి పిఏతో మాట్లాడుతూ ఉంటే రిషికి హార్ట్ ఫాస్ట్గా కొట్టేసుకుంటూ ఉంటే, ఏమైంది నాకు, ఎందుకు ఇలా కొట్టేసుకుంటుంది ఇది, తను వచ్చిందా, ఆయన తను ఎందుకు వస్తుంది, వాళ్ళమ్మ చెప్పినట్టు హ్యాపీగా పెళ్లి చేసుకుంటుంది, ఆయన నేనెందుకు తన్ని తలుచుకోకూడదు అని పదే పదే తన్నే తలుచుకుంటున్నాను, తనెవరో నాకు తెలీదు అని బక్ చేసుకుంటూ ఉంటాడు. పిఏ మేడం సార్ సైడ్ దగ్గరికి వెళ్ళారు మేడం అని అంటారు. సరే పిఏ గారు అని బయటకు వచ్చేస్తారు. మ్యాగీ వసుని చూసి ఏమైంది, నాకెందుకో రిషి సార్ నాకు చాలా దగ్గరలో ఉన్నారనిపిస్తుంది మ్యాగీ, నా మనసు నాకు చెప్తుంది అని అంతా వెతుకుతుంది. నువ్వు సార్ గురించి అలా ఆలోచించడంతో నీకు అలా అనిపిస్తుందేమోనే అని అంటుంది మ్యాగీ. అంతేనంటావా, అంతే, పద నీకు తెలిసిన ఆఫీసెస్లో రిషి వర్క్ చేస్తున్నాడేమో కనుక్కుందాం అని అంటుంది. వసు సరే పద అని వసుకు తెలిసిన ఆఫీసెస్ అన్నీ తిరిగి వాళ్ళకి రిషి ఫోటో చూపించి వెతుకుతూ ఉంటుంది. నైట్ రిషి, గురూజీ మీరు ఈ ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉండండి, నేను మీకోసం గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ చేస్తాను, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అని కిచెన్లోకి వెళ్ళి కర్రీ చేస్తూ ఆహా ఏమి రుచి అని సాంగ్ పాడుతూ టేస్ట్ బాగా వచ్చింది గురూజీ, ఇదొకసారి టేస్ట్ చేయండి అని కొంచెం కర్రీని ఇస్తారు. చంద్రశేఖరం గారు టేస్ట్ చేస్తూ, ఏంటి గురూజీ నచ్చలేదా, కంట్లో ఆ నీళ్ళేంటి, అదేం లేదు రిషి అంటూ కళ్ళు తుడుచుకొని ఉల్లిపాయలు కోసేసరికి కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అని అంటూ కర్రీ చాలా బాగుంది అని అంటారు. సరే గురూజీ మీరు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోరండి, నేను వెళ్ళి మజ్జిగ చారు కూడా ప్రిపేర్ చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపెడతాడు. చంద్రశేఖర్ గారు సరే అని ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తారు. ఇంతలో వసు అలాగే మ్యాగీ వెతికి అలసిపోయి ఇంటికి వస్తారు. పాపం ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదు కాబట్టి. ఇంకా రిషి టేబుల్ మీద అన్నీ సర్దుతూ ఉంటే స్మెల్ బయటకు వస్తూ ఉంటుంది. బస్సు అలాగే మ్యాగీకి ఆ స్మెల్ చూడగానే ఇంకా ఆకలి పెరిగిపోతుంది. బస్సు డాడీ బాగా ఆకలి వస్తుంది, అన్నం పెట్టు అంటుంది. మ్యాగీ నాకు కూడా అంకుల్ అని లోపలికి వచ్చి రిషిని చూస్తారు. రిషి వసును చూసి తన చేతిలో ఉన్న గరిటెని కింద పడేస్తాడు. వసు రిషిని చూస్తూ ఏడుస్తూ దగ్గరికి వెళ్తూ ఉంటే చంద్రశేఖరం గారు ఎవరు రిషి అని అంటారు. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం